చికెన్ ఆలు కుర్మా తయారీ విధానం. కావలసిన పదార్థాలు: చికెన్ 500 గ్రాములు, ఆలుగడ్డ 1, టమాటా 1, పచ్చిమిర్చి 4, కరివేపాకు 2 రెబ్బలు, ఉల్లిగడ్డ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, ధనియాల పొడి, కారం 1 టీ స్పూన్ చొప్పున. కావలసిన పదార్థాలు: చికెను 500 గ్రాములు, ఆలుగడ్డ 1, టమాటా 1, పచ్చిమిర్చి 4, కరివేపాకు 2 రెబ్బలు, ఉల్లిగడ్డ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, ధనియాల పొడి, కారం 1 టీ స్పూన్ చొప్పున, నూనె 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, జీడిపప్పు 10, తర్బూజా గింజలు, గసగసాలు 1 టేబుల్ స్పూన్ చొప్పున, కొత్తిమీర తురుము కొద్దిగా, నిమ్మరసము 1 టీ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, ఉప్పు తగినంత. తయారీ విధానం: ముందుగా పచ్చి కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు, తర్బూజా గింజలను మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా ముద్దగా చేసుకోవాలి. చికెన్ను బాగా కడిగి ఉప్పు, నిమ్మరసం కలిపిన నీళ్ళల్లో గంటపాటు నానబెట్టాలి. కళాయిలో నూనె వేడయ్యాక కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి పేస్టు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేలా వేగాక తరిగిన టమాటా ముక్కలు జోడించి మగ్గించాలి. కారం, ధనియాల పొడి, పచ్చి కొబ్బరి మిశ్రమం, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి 2 కప్పుల నీళ్లు పోసి 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత తరిగిన ఆలుగడ్డ ముక్కలు, నానబెట్టిన చికెన్ వేసి మూత పెట్టి సన్నటి మంటపై అరగంట పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకొని దించుకుంటే నోరూరించే చికెన్ ఆలు కుర్మా సిద్ధం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.